అంతటి ఘోరమైన ఆలోచన రావటమే మహాపాపం. ఆయన మృత సంజీవని కోరుకున్నాడు. పార్వతీదేవి పరిహాసంతో శివుడి నేత్రాలు మూసింది. దానితో సమస్త లోకాలన్నీ చీకటైపోయాయి. తల్లిని లోకాలన్నీ జగదంబ అని పిలుస్తాయో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు కలిగినప్పుడు నేను చచ్చిపోవాలి. నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు. శుక్రుడు శంకరుడి కడుపులోకి వెళ్లిపోయి పూర్వం భృగువు అనే మహర్షి ఉండేవారు. ఆయన భార్య ఊర్జస్వతి. భృగువు కుమారుడు భార్గవుడు. భార్గవుడికే శుక్రుడు అనే పేరు కూడా ఉంది. నిజానికి శుక్రుడు అనేది ఆయన బిరుదు. అసలు పేరు కంటే బిరుదునామమే ఎక్కువ ప్రాశస్త్యం పొందింది. ఆయనకు ఒకసారి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఎవరైనా రాక్షసులు తపస్సు చేసి సాధారణంగా వారు చావుని గెలవడానికి వరాన్ని కోరుకుంటారు. వారిని సంహరించడానికి విష్ణువు అవతార స్వీకారం చేస్తుంటారు. కానీ భార్గవుడికి కలిగిన కోరిక ఇలాంటిది కాదు. సాధారణంగా సృష్టిలో జీవులు వారి సమయం అయిపోయిన తరువాత చనిపోవాలి. అలా చనిపోయిన శరీరములు మళ్లీ పుట్టించాలి. ఈ శరీరములను వెంటనే బ్రతికించే శక్తి నాకు వస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఏ శరీరంతో అయితే చనిపోయాడో అదే శరీరంతో, అంతే వయసుతో, అంతే బలంతో మళ్లీ పుట్టాలి. అంటే ఆయన మృత సంజీవని కోరుకున్నాడు. కాశీ పట్టణంలో తపస్సు చేస్తే పరమశివుడు త్వరగా ప్రీతి చెందుతాడని అక్కడికి వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు. శివలింగం ప్రతిష్ఠ చేశాడు. దానికి ప్రతిరోజు 1000 సార్లు అభిషేకం చేసేవాడు. భార్గవుని పూజకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకు మృత సంజీవని విద్యను ఉపదేశించాడు. దానితో భార్గవుడు చనిపోయిన వాళ్లను బ్రతికించగల శక్తిని పొందాడు. ఈ కథ ఇలా ఉండగా ఒకసారి పరమేశ్వరుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా పార్వతీదేవి పరిహాసంతో శివుడి నేత్రాలు మూసింది. దానితో సమస్త లోకాలన్నీ చీకటైపోయాయి. ఈలోగా హఠాత్తుగా శివచేష్టితముగా అంధకారమునందు కళ్ళు లేకుండా నల్లటి పిల్లవాడు పుట్టాడు. అంధకారము నుండి పుట్టాడు కాబట్టి అంధకుడు అయ్యాడు. అనంతరం తనకి కొడుకులు పుట్టడం లేదని పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా హిరణ్యాక్షుడికి ఈ అంధకుడిని తన కొడుకుగా పెంచుకోమని ఇచ్చాడు శంకరుడు. అప్పటి నుండి అంధకుడు అంధకాసురుడు అయ్యాడు. కొంతకాలానికి హిరణ్యాక్షుడు మరణించగా అంధకాసురుడు తనకి కంటి చూపు కోసం బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. కంటి చూపుతో పాటు శరీరానికి మరణం ఉండకూడదని వరం అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు అంధకాసురుడు ఏ తల్లిని లోకాలన్నీ జగదంబ అని పిలుస్తాయో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు కలిగినప్పుడు నేను చచ్చిపోవాలి అని అన్నాడు. అంతటి ఘోరమైన ఆలోచన రావటమే మహాపాపం. అంధకాసురుడు తన వధకు పునాది వేసుకున్నాడు. కొంతకాలానికి అంధకాసురుడు కైలాస పర్వతానికి వెళ్లాడు. శివుడితో నీ భార్యను నాకు ఇచ్చెయ్యి, లేకపోతే చంపేస్తాను అని అమ్మవారి కోసం యుద్ధం మొదలుపెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులందరూ అంధకాసురుడి పక్షం. ఇక్కడే ఒక ఇబ్బంది మొదలయ్యింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న శుక్రుడు కథలో ఈ భాగానికి వచ్చాడు. శంకరుడు రాక్షస సైన్యాన్ని చంపుతూ ఉండడం, శుక్రాచార్యుడు ఆ పరమశివుడు అనుగ్రహించిన మృత సంజీవని విద్యతోనే వాళ్లని తిరిగి బ్రతికించడం. ఇలా జరుగుతోంది అక్కడి సన్నివేశం. ఎంతమంది రాక్షసుల్ని చంపినా వాళ్లు మళ్లీ తిరిగి యుద్ధంలోకి వస్తున్నారు. విషయం పరమశివుడికి తెలిసింది. శివుడి ఆజ్ఞతో దేవతలు శుక్రాచార్యుల్ని పరమేశ్వరుడి దగ్గరకు తీసుకువచ్చారు. శుక్రుడిని ఎక్కడ దాచినా ఆయనని రాక్షసులు వెతికి తీసుకువచ్చేస్తారు. అందుచేత పరమేశ్వరుడు శుక్రుడిని చేతిలో తీసుకుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు. శుక్రుడు శంకరుడి కడుపులోకి వెళ్లిపోయి గర్భవాసం చేస్తున్నాడు. ఆయనకి బయట ఏమి జరుగుతోందో అంతా శంకరుడి కడుపులోంచి కనబడుతోంది. ఆ తరువాత రాక్షసులు ఒక్కొక్కరిగా మరణించారు. యుద్ధమైతే ముగిసింది. కాని ఇప్పుడు శుక్రాచార్యుల పరిస్థితి ఏమిటి? ఆయన శివుని గర్భంలోనే ఉన్నాడు. శివగర్భంలో ఉండి శివుడిని గొప్ప స్తోత్రం చేశాడు. భార్గవుడు చేసిన ఈ స్తోత్రమునకు శంకరుడు మిక్కిలి ప్రీతి చెందాడు. నీవు నా కుమారుడివి, నిన్ను నా గర్భవాసం చేయించాను. హద్దు లేకుండా వరములను ఉపయోగించడం ఎంత ప్రమాదమో తెలుసుకో. శంకరుడు శుక్రాచార్యునితో నిన్ను నా కుమారుడిగా బయటకు తెప్పిస్తాను. శుక్రకణం ఎటు నుండి వస్తుందో అటువైపు నుండి బయటకు పడేటట్టుగా భార్గవుణ్ణి బయటకు విసర్జించాడు శంకరుడు. ఉత్పత్తి యందు శుక్రకణం వెళ్లే నాళంలోంచి బయటకు వచ్చి శంకరుడికి కుమారుడు కలిగితే ఏ నాళంలోంచి రేతస్సు బయటికి వెళ్లాలో ఆ నాళంలోంచి బయటపడిన వాడు కాబట్టి అటువంటి వాడు సృష్టిలో ఇక లేడు. కాబట్టి భార్గవుడు శుక్రాచార్యుడు అనే పేరుతో ప్రకాశించాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.